హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ విత్ కుమారి. మేమైతే సమ్మర్ హాలిడేస్ కి మా ఇంటికి అయితే వచ్చేసాము. వస్తూ సమ్మర్ ట్రిప్ కూడా అయిపోయిందండి. రావడంతోనే మామిడికాయతో రెసిపీ అయితే స్టార్ట్ చేశాను. ఇదైతే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ మా ఊర్లోనైతే మామిడికాయ తోటలు ఎక్కువగా ఉంటాయండి. ఈ సమ్మర్ వస్తే మాత్రం మామిడికాయ రెసిపీస్ ఎక్కువ చేసుకుని తింటాము. ఈ పచ్చడి అయితే నేను మా వారి కోసం చేశాను అనమాట. మమ్మల్ని అయితే ఇంటి దగ్గర వదిలిపెట్టి ఆయన అయితే కర్ణాటక వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళాక ఆయనకి వంట చేసుకునే అంత టైం ఉండదు కాబట్టి ఈ పచ్చడి అయితే వేసుకొని తింటారని ఆయన కోసం అయితే చేసి పెట్టాను. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఇక్కడ ఒక 6 మామిడికాయలు అయితే తీసుకున్నాను. ఇవన్నీ అయితే వేయలేదండి, ఒక 6 మామిడికాయలు అయితే చేశాను. మొత్తం కడిగేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. నీట్ గా కడిగేసుకున్నాక ఒక క్లాత్ మీద అయితే వేసుకొని తడి ఏమీ లేకుండా నీట్ గా తుడుచుకొని ఫ్యాన్ గలక అలా ఆరపెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆరపెట్టుకున్నాక ఒక చాకు కానీ లేదంటే కత్తిపేటతో కానీ ముక్కలైతే కట్ చేసుకోవాలి. మామిడికాయలు కనుక లేతగా ఉంటే టెంకతో సహా కట్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కాయలు అయితే ముదిరిపోయాయి, అందుకే నేనైతే టెంకతో సహా కట్ చేయట్లేదు. చూసారు కదా, ఈ విధంగా కూడా అన్ని కట్ చేసుకొని ఒక పెద్ద ప్లేట్ లో వేసుకొని ఒక 5-6 గంటల పాటు ఎండలో పెట్టుకొని ఎండపెట్టుకోవాలి. ముక్కలు కూసాక ఎండ పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో కూడా అవసరం లేదు. చూసారు కదా, ముక్కలు అయితే ఎండ పెట్టుకున్నాక ఈ విధంగా ఉండాలి. ఇవైతే పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 6 మామిడికాయలు తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్ల వరకు ఆవాలు, 2 స్పూన్ల వరకు మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ వరకు వేయించుకొని చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడైతే రోల్ని అయితే నీట్గా కడిగేసుకున్నాక తడి ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇలా నీట్గా తుడిచేసుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు అయితే నూరేసుకుందాము. ఈ పచ్చడి అయితే మిక్సీలో అస్సలు వేసుకోకూడదండి, ఎందుకంటే మెత్తగా అవుతుంది కాబట్టి టేస్ట్ అయితే అస్సలు బాగోదు. రోట్లో నూరుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తింటేనైతే ఒకసారి తింటే అస్సలు మర్చిపోరు అనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. మేమైతే మామిడికాయల సీజన్ వస్తే ఇలానే చేసుకొని తింటాము. చూసారు కదా, పిండి అయితే ఈ విధంగా మెత్తగా నూరుకొని పక్కన పెట్టేసుకున్నాక ముందుగా తీసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మరీ మెత్తగా నూరుకోకుండా ఇలానైతే నూరుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా నూరుకున్నాక ఆవు పిండి, మెంతి పిండి కూడా వేసుకొని 6 మామిడికాయలు అయితే తీసుకున్నాం కదా, 6 మామిడికాయలకి అయితే 200 గ్రామ్స్ వరకు కారం అయితే వేసుకోవాలి. కారం కూడా వేసుకున్నాక మొత్తం కలిసేలాగా బాగా అయితే నూరుకోవాలి. కారం వేసుకున్నాక పచ్చడి ఎంత నూరుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది అనమాట. కారం వేసుకున్నాక అయితే ఒక 10 మినిట్స్ వరకు అయినా నూరుకోవాలి. చూసారు కదా, ఇలా కలిసిపోవాలన్నమాట. ఇలా నూరేసుకున్నాక తీసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకున్నాక నూరుకున్న పచ్చడి పక్కన పెట్టేసుకున్నాక ఒక 50 గ్రామ్స్ వరకు ఎల్లిపాయలు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా చూసారు కదా, ఇలా నూరుకుంటే సరిపోతుంది. ఇలా నూరుకున్నాక ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 200 గ్రామ్స్ వరకు పల్లి నూనె అయితే వేసుకోవాలి. నూనె హీట్ అయ్యాక ఒక 6 ఎండుమిరపకాయల వరకు వేసుకొని 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల వరకు మినపప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోపునైతే మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేగిపోయాక చిటికెడు పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నూరు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకొని పోపు అయితే చల్లగా అయిపోవాలన్నమాట. పోపు అయితే పూర్తిగా చల్లగా అయిపోయాక అయితే ముందుగా నూరు పెట్టుకున్న మామిడికాయ పచ్చడి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నాక దీంట్లోనైతే ఇంకా ఆయిల్ పడుతుంది. నేనైతే పోయలేదు, ఎందుకంటే మా వారు ఊరు తీసుకెళ్తారు కాబట్టి జర్నీలో పోతుందని నేనైతే ఎక్కువగా వేయలేదు. పచ్చడి డబ్బాలో స్టోర్ చేసుకున్నాక మునిగేంత వరకు నూనె అయితే ఉండాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆంధ్ర స్టైల్ మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు ఏమన్నా మామిడికాయ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి.